అనుమతులిచ్చే సమయంలోనే అన్ని అంశాలను గమనించాలి. ఓసీ దశలో అభ్యంతరాల్ని వ్యక్తపరచడం సరైన విధానం కానే కాదు. హోం బయ్యర్లను భయాందోళనకు గురిచేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ లో అభివృద్ధి కొనసాగాలి. విశ్వనగరాలతో మనం పోటీ పడాలి. అదే సమయంలో చెరువులు, కుంటలు, నాణాల్ని కూడా రక్షించుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఒక ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏలతో పాటు టీజీ రెరా అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ జోలికి వెళ్లకూడదు. అనుమతులున్న ప్రాజెక్టుల జోలికి వెళ్లవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. అదే విషయాన్ని హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. మరి జీహెచ్ఎంసీతో పాటు టీజీ రెరా అనుమతి గల ప్రదీప్ బ్లిస్ ప్రాజెక్ట్ ను హఠాత్తుగా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే తమకు ఇష్టం వచ్చినప్పుడు ఇలా ఏ ప్రాజెక్ట్ మీదైనా ఇలాగే గురి పెడతారా? అందులో కొన్న వారిని ఆందోళనకు గురి చేస్తారా? ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇది. సాధారణంగా జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ వంటి స్థానిక సంస్థలిచ్చే అనుమతుల ఆధారంగానే ఏ ప్రాజెక్టుకైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిధుల్ని మంజూరు చేస్తాయి. అనుమతులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కొనుగోలుదారులు అందులో ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. అయితే ఆయా నిర్మాణమంతా పూర్తయ్యాక లేదా ఓసీ దశలో ఎఫ్టీఎల్ లేదా నాలాకు సంబంధించిన అభ్యంతరాల్ని లేవనెత్తడం అనేది ఎంతో సున్నితమైన అంశమనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం బిల్డర్కు సంబంధించిన అంశం ఒక్కటే కాదు. ఆయా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందులో భాగస్వామ్యమనే విషయాన్ని గుర్తించాలి. ఇంటి కొనుగోలుదారులకు గృహ రుణాల్ని మంజూరు చేసిన బ్యాంకులు అందులో భాగస్వాములైనట్లే. అంతేకాదు ఆయా నిర్మాణంపై కొన్ని వందలాది మంది గృహ నిర్మాణ కార్మికులు ఆధారపడి పనిచేస్తారు. నిర్మాణ నిపుణులు తమ సేవల్ని అందిస్తారు. మరి స్థానిక సంస్థలు తొలుత అనుమతులిచ్చిన తర్వాత ప్రాథమిక స్థాయిలో చేయాల్సిన అభ్యంతరాల్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే దశలో చేయడం సరైన విధానం కాదు. ఇలా చేయటం వల్ల బిల్డర్ ఒక్కరికే సమస్య కాదు. ఆయా ప్రాజెక్టుకు ఫండింగ్ చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ నిపుణులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ కొనుగోలుదారులు ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బందిలో పడతారు. సాధారణంగా ఇంటి కొనుగోలుదారులు ఇల్లు కొనే ముందు స్థానిక సంస్థ మరియు రెరా అనుమతిని చూశాకే ఇల్లు కొనుగోలు చేస్తారు. సొంతింటి కలను సాకారం చేసుకునే తరుణంలో ఎఫ్టీఎల్ మ్యాపులు, పాత చెరువుల రికార్డులు, నాలా అలైన్మెంట్, బఫర్ జోన్ టెక్నికల్ వివరాలు వంటివి తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే ఇలాంటి అంశాల్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే దశలో కాకుండా అనుమతులనిచ్చే సమయంలోనే పరిశీలించాలి. ఇందుకోసం ఒక బలమైన అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థలతో పాటు నీటిపారుదల, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రేరా వంటి విభాగాల మధ్య డిజిటల్ వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన లేదా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో చట్టబద్ధమైన అనుమతులను విశ్వసించి పెట్టుబడులు పెట్టిన గృహ కొనుగోలుదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగిన నిజాయితీ గల డెవలపర్లు నష్టపోకుండా ప్రభుత్వం సమతుల్యమైన, మానవీయమైన, విధానపరమైన దృక్పథాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైనా వాస్తవమైన సాంకేతిక లోపాలు ఉన్నట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే దశలో గుర్తిస్తే వాటిని కేవలం నిర్మాణాల నిలిపివేత లేదా కూల్చివేత కోణంలోనే కాకుండా నిపుణుల కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలి. అవసరమైతే సాంకేతిక సవరణలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు, బఫర్ జోన్ బలోపేతం, పర్యావరణ పరిరక్షణకు డెవలపర్ల భాగస్వామ్యం వంటి ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, గృహ కొనుగోలుదారుల హక్కులు ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించే విధానమే ఉత్తమ పరిష్కారమని చెప్పొచ్చు. ఇలా చేస్తేనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎకోసిస్టంపై ప్రజల నమ్మకాన్ని కాపాడినట్లు అవుతుంది. మనమంతా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ప్రభుత్వ అనుమతిపై నమ్మకాన్ని పెట్టుకుని తమ కష్టార్జితంతో ఇల్లు కొనుగోలు చేసిన అమాయక కస్టమర్లు, ఫండింగ్ చేసిన బ్యాంకులు, నిర్మాణం పూర్తి చేసిన డెవలపర్లను కూడా రక్షించాలి. ప్రస్తుతం ప్రదీప్ బ్లిస్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక బిల్డర్ సమస్యే కాదు. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎకోసిస్టంపై ప్రజలు ఏర్పాటు చేసుకున్న నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పొచ్చు. ప్రజల నమ్మకాన్ని కాపాడడం కూడా సుపరిపాలనలో భాగమేనని చెప్పాలి. సో ప్రభుత్వ అనుమతులపై బయ్యర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆశిద్దాం.